హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ విత్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక 40 మినిట్స్లో ఈజీగా చికెన్ కర్రీని బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా తెలంగాణలో చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నుంచి పెద్ద పండుగ వరకు ప్రతి సెలబ్రేషన్లోనూ ఒక డిష్ భాగంగా ఉంటుందండి. అదే ఈ బగారా రైస్. బగారా రైస్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారండి. నేను చెప్పేది తెలంగాణ స్టైల్లో చెప్తున్నాను. మీరు కూడా చూసి ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ బాస్మతి రైస్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని గిన్నె నిండుగా వాటర్ని వేసి ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానటం వల్ల త్వరగా కుక్ అవ్వడమే కాకుండా రైస్ కూడా పొడి పొడిగా బాగుంటుంది. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 టీ స్పూన్ల షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 3-4 లవంగాలు, 2-3 ఇలైచీలు, 1 పిడికెడు జీడిపప్పు పలుకుల్ని వేసి వేపుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ తరుగుని వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గుప్పెడు ఫ్రెష్గా ఉన్న పుదీనాన్ని కాడలు లేకుండా ఆకులని మాత్రమే వలిచి ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్కి గాను 2 గ్లాసుల నీళ్ళని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలని వేసి కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి ఎసరు మరిగి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుందండి. ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ బగారా రైస్లోకి కాంబినేషన్ అయిన చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1/2 కేజీ బోన్స్తో ఉన్న చికెన్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని నీళ్లు లేకుండా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి ముక్కల్ని బాగా స్క్వీజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం ముక్క లోపలి వరకు వెళ్ళి చికెన్ పీస్ కుక్ అయిన తర్వాత జ్యూసీగా ఉంటుంది. ఈ మ్యారినేషన్ని ఒక 20 మినిట్స్ పాటు రెఫ్రిజిరేట్ చేసుకుందాం. ఈలోగా మనం ఈ కర్రీలోకి కావాల్సిన ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంఫ్, 1-2 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే 2 టీ స్పూన్ల గసగసాలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల పుచ్చగింజల పప్పుని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అవసరాన్ని బట్టి 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కాస్త బరకబరకగానే ఉంటుందండి. ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగుని వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు గరిటతో కలుపుకుంటూ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపుని కూడా వేసి కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 7-8 నిమిషాల పాటు మగ్గనిస్తే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి కలుపుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు మీ టేస్ట్కి తగినట్టు మరి కాస్త కారాన్ని వేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు కారం కలిపాం కాబట్టి ఇప్పుడు కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకొని వేసుకోండి.
కారం మసాలాలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు నుంచి అరకప్పు వరకు నీళ్ళని వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మరో 7-8 నిమిషాల తర్వాత మూత తీసి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని చికెన్ బాగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ రెడీ. ఈ బగారా రైస్ చికెన్ కర్రీ వండుతున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుందండి. పండగలకి గ్యాదరింగ్స్కే కాకుండా వీకెండ్స్ అప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా ఏదో ఒక స్పెషల్ రెసిపీ చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీకెండ్కి మీరు కూడా నేను చెప్పిన ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. బగారా రైస్లోకి చికెన్ కర్రీయే కాకుండా ఇంకా చాలా కాంబినేషన్ కర్రీస్ ఉంటాయండి. ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం బగారా రైస్లోకి కాంబినేషన్ కర్రీ ఏంటి అంటే ముందుగా గుర్తొచ్చేది మిర్చికా సాలన్. మిర్చికా సాలన్ రెసిపీని కూడా నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈ బగారా రైస్లోకి నాన్ వెజ్ కర్రీసే కాకుండా వెజ్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మష్రూమ్ మసాలా కర్రీ, గుత్తి వంకాయ కూర, పన్నీర్ టిక్కా మసాలా, అలాగే నాన్ వెజ్ రెసిపీస్ అయితే ప్రాన్స్ గ్రేవీ, పీతల ఇగురు. ఈ కర్రీస్లో ఏ కర్రీతో అయినా సరే పేరప్ చేసుకోవచ్చు. ఈ వీడియో లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి.